ఆమేన్ హల్లెలూయా. మంచిదండి. మరి అందరు బాగున్నారండి? మా అందరు బాగున్నారా? అందరికి యేసయ్యకు స్తోత్రాలు చెల్లించండి. అందరం బాగున్నామని. హల్లెలూయా హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రాలు చెల్లించినట్టే. ఆమేన్. మంచిదండి. మరి త్వరగా వాక్య ధ్యానంలోకి వెళ్దాము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 4 వరకు చదువుకుందాము. త్వరగా నీవు దేవుని మందిరము పోకున్నప్పుడు చదవడమ్మా. నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ పౌరతను జాగ్రత్తగా చూసుకోను. బుద్ధిహీనులను అర్పించున్నట్టుగా మళ్ళీ అర్పించడం కంటే సమీపించి ఆలోచించడం చేస్తాము. వారు చేయగానే ఉన్న దుర్మార్గం పనులు చేయి. నీవు దేవుని సన్నిధిని ఆలోచనగా పలుకుటకు నీ హృదయములకు త్వరపడియక నీ నోటి ఆపుకొను. ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తున్నప్పుడేనా మనం ఎలా రావాలండి? అమ్మా ఎలా రావాలి? దేవుడు అన్ని చూస్తున్నాడు. మా దేవుడు ఆయనకు మరుగైనది ఏది లేదు. ఆమేన్. మనము దేవుని మందిరానికి వస్తున్నప్పుడట మన ప్రవర్తన సరి చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చిన వారు తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, ఇంకా లోకంలో కలిసిపోయారు, లోకంలో ఉండిపోయారు. ఆమేన్. మంచిగా వినండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు బుద్ధిల కొరకు చెప్పాడు, బుద్ధిమంతుల కొరకు చెప్పాడు. వారు తెలిసి తెలియక చేస్తున్నారు, తెలిసి కూడా తప్పు చేస్తున్నారు. ఆమేన్ హల్లెలూయా. తెలిసి తప్పు చేస్తే 200 శిక్ష ఉంటుంది. ఏమండి గమనిస్తున్నారా? తెలిసి తప్పు చేస్తే, పాపం చేస్తే 200 శిక్ష ఉంటుంది. ఒక్క శిక్షకే తట్టుకోలేము మనం. ఆమేన్. అంటే చూడండి దేవుని బిడ్డారా, మనము దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే దేవుని వాక్యానుసారంగా మనము నడుచుకోవాలి. కింది వచనానికి చూస్తే నీ మాటలట తక్కువగా ఉండాలి, నీ మాటలట ఎక్కువగా మాట్లాడకూడదట. ఆమేన్. పైన దేవుడు ఉన్నాడు, కింద మనం ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఎక్కువగా విలువారై ఉండాలి. దేవుడు 2 చేతులు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, 1 నోరు ఇచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే ఈ ఒక్క నోటిని కూడా మనము అదుపులో పెట్టుకోవాలి. ఈ 2 చెవులతో దేవుని వాక్యాన్ని వినాలి. చెవిటివారు చాలా కష్టంగా వింటారు. చెవిటివారు చూడండి, వారికి ఏమి వినబడదు. కానీ దేవుడు మనకైతే అలాంటి వ్యాధిని కొట్టివేసి, అలాంటి వినికిడి తీసివేసి, ప్రభు మనకు స్పష్టంగా మాట్లాడే ప్రతి మాట మన చెవులోకి వినిపిస్తున్నాడు. గట్టిగా చెప్పాలనుకుంటామండి. హల్లెలూయా. అంటే దేవుని మందిరానికి మనం వస్తున్నప్పుడు మనం ఎలా రావాలంటే యథార్థవంతులుగా రావాలి. ఆమేన్. నీ సహోదరుని మీద దేశమైన నీ సహోదరుల మీద ఏమైనా పగ ఉన్నా, నీ అతమామ మీద ఏమైనా పగ ఉన్నా, దేశం ఉన్నా దాన్ని తీసివేసి రమ్మని ప్రభు చెబుతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంటే మొదటిగా సమాధానము, తర్వాతనే అర్పణ. ఏమండి? సమాధానము తర్వాతనే అర్పణ. సమాధానం లేని ఎడలా ఆ అర్పణ నేను అంగీకరించదు. ఎంతమంది ఈరోజు సమాధానంగా ఉన్నారు? పక్కింటి వారితో, కుటుంబంలో, ఒకే కుటుంబంలో కలిసి ఉంటారు, కానీ వారి మనసులు వేరు మనసులు కలవండి లేదా అండి? ఆమేన్ హల్లెలూయా. అంటే దేవుడు బిడ్డారా, మొదటిగా ప్రభు ఏమంటున్నాడే, మొదటిగా నువ్వు సమాధానము పడిన తర్వాతనే నీ బలి నేను అంగీకరిస్తాను, నీ కానుకను అంగీకరిస్తాను,
స్తోత్ర మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి దేవుడు బిడ్డారా, దేవుడు మన పాపాలను క్షమించాడే, మన దోషాలను క్షమించాడే, మన పెద్ద పాపాలను క్షమించాడే. అలాంటి మనము కూడా ఇతరుల మరి పాపాన్ని, ఇతరుల చేసిన దుర్మార్గతను, ఇతరులు చేసిన మోసాన్ని, ఇతరులు చేసిన దానిని మనం క్షమించాలి. క్షమించే మనసు మనకుందా? క్షమించే ఉదయం ఉందా? క్షమించే ఆలోచన ఉందా? ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది ఎలా ఉన్నారంటే దేవుడు పెట్టారా, క్షమించని హృదయము లేని వారిగా ఉన్నారు. నువ్వు మందిరానికి ఎలా వస్తున్నావు? ఆమేన్. దేవుడికి స్తోత్ర మహిమ కలుగును గాక. నా ప్రభు అంటున్నాడు కదా, నా ఆవరణలో తొక్కడానికి నిన్ను రమ్మన్నవాడు ఎవడు? నీ బలు నాకు ఐస్క్రమైనవి, నీ ప్రార్థనలు నాకు ఇంపుగా లేవే. ఆ ప్రార్థనలు నాకు ఎలా ఉన్నాయంటే అవి నాకు చాలా అసహ్యపడుతున్నాయి. దుర్వాసన వస్తుంది దేవుడి బిడ్డలారా. ఆమె నావను తొక్కడానికి నువ్వు రమ్మన్నవాడు ఎవడు? ఆమె మీ దహన బలులు, ఆమె మీ గొర్రెల పోటేల కొవ్విన అర్పణలు నాకు అసహ్యకరమైనవి. ఆమె మొదటిగా నీ హృదయం శుద్ధి చేసుకోమంటున్నాడు. ఆమె నీ హృదయం శుద్ధి తర్వాతనే నాకు కానుక ఏమంటున్నాడు, ఆ కానుక నేను స్వీకరిస్తానని చెబుతున్నాడు. ఈ రోజున చాలా మంది ఎలా వస్తున్నారంటే మందిరానికి దేవుడు బిడ్డారా, హృదయము శుద్ధి లేక వస్తున్నారు, కనికరము లేని వారు వస్తున్నారు, దయ లేని వారు వస్తున్నారు. ఆమె దేవుడు అంటున్నాడు, ఆ కనికర జీవితాన్ని నువ్వు ఉండాలని ప్రభు నిన్ను అడుగుతున్నాడు. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు దేవుడు బిడ్డారా, మన ప్రభు అంతరంగాన్ని చూస్తున్నాడు. ఆమె ఆయన ముఖాన్ని చూడడు. ఆమె నీ ముఖం ఎలా ఉంది, నీ ముఖం అందంగా ఉందా, నీ ముఖం బాగా స్మార్ట్ గా ఉందా, ఎలా ఉందని ఆయన ముఖాన్ని చూసే దేవుడు కాదు. చూస్తాడమ్మా, హృదయాన్ని చూస్తాడు. ఆమె నువ్వు ఎలాంటి బట్టలు వేసుకున్నావు, ఎలాంటి చీర కట్టుకున్నావు, ఎలాంటి సూట్ వేసుకున్నావు, ఎలాంటి టక్ వేసుకున్నావు, ఎలాంటిది నగలు పెట్టుకున్నావు, ఎలాంటి పెట్టుకున్నావు అని నా ప్రభు చూడడు. ఆమె నీటిలో బాగా సామాన్లు ఉండవచ్చు, టీవీలు ఉండవచ్చు, అన్ని ఉండవచ్చు, ఇంకో సోఫా సెట్ ఉండవచ్చు, అన్ని ఉండవచ్చు. కానీ అమ్మ ఆయన చూసేది నీ సోఫా సెట్ చూడడు, నీ బీరువాలు చూడడు, నీలో ఉన్న ఆ బంగారాన్ని చూడడు. కానీ ఆయన ఏం చూస్తాడండి? అమ్మా హృదయాన్ని చూస్తాడు. నువ్వు కడగబడిన హృదయంతో రావాలి. ఆమేన్. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా హృదయంతో వేషధారణతో మందిరానికి రాకూడదు. వేషధారణతో ప్రభుకు చాలా అసూయపడుతుంది. చాలా మంది వేషధారణతో వస్తున్నారు దేవుని మందిరానికి. ఆమేన్. దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నారు, దేవుడు చేసిన కార్యాలను విడిచిపెడుతున్నారు. లేచిన కాంచి బిజీ ఎక్కడున్నామంటే అయా శుక్రవారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన, ఈరోజు ఆదివారమా అన్నంతగా మర్చిపోయే స్థితిలో ఉన్నారే ప్రజలు. ఆమేన్. దేవుడు చాలా బాధపడుతున్నాడే. అయ్యో నేను ఏర్పరచుకున్నా, నా రక్తం నుంచి కొనుక్కున్న ఈ బిడ్డలు నన్ను ఆరాధించడానికి బదులు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, ఎక్కడెక్కడో లోకంలో తిరుగుతున్నారు, నా మందిర ఇదిగో ప్రార్థన స్థలాన్ని విడిచిపెడుతున్నారు. బాధపడుతున్నాడు దేవుడు, చాలా చాలా బాధపడుతున్నాడు. ఈ రోజున మగవారు కూడా ప్రభును ఆరాధించాలని దేవుని వాక్యం రాయబడింది. వాక్యం చదవాలా? నిర్గమకాండంలో మగవారందరూ దేవుణ్ణి స్తుతించాలి, విశ్రాంతి దినమున వారు ఇక్కడ ఏ పని చేయకూడదని మగవారితో దేవుడు మాట్లాడుతున్నారు. మగవారు లేరమ్మా? మగవారు ఎక్కడున్నారమ్మా? ఏ ఊరికి వెళ్ళారమ్మా? ఏ సంతలోకి వెళ్ళారమ్మా? ఏ షాపులో ఉన్నారమ్మా? అది తీసుకొచ్చే బాధ్యత మీది. మగవారట అర్పణలు తీసుకొని రావాలట, మగవారట ప్రభువు స్తుతించాలట. మగవారు ఎక్కడున్నారు? ఆమేన్. భోగిలో చేయగానే ఇంజన్ రాలేదు. మీరంతా భోగిలుగా వచ్చారు. ఇంజన్ డ్రైవర్ ఏడమ్మా? మా డ్రైవర్ ఎక్కడమ్మా? ఆమేన్. వచ్చేవారమైన కూడా వారిని వెంటబెట్టుకొని తీసుకున్నాడు. అది మంచిది, కుటుంబానికి క్షేమం. కుటుంబంలో దరిద్రం వెళ్ళిపోతుంది.
యాకోబు చెబుతున్నాడు, దేవుడు నాకు కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చాడే, నాకు తినడానికి ఆహారం ఇచ్చాడే, నాకు ఇదిగో నేను ఒట్టి కథతో వెళ్ళానే, ఇదిగో నేను ఒంటరిగా వెళ్ళానే, ఇదిగో నాకు ఎంతమంది భార్యలు ఇచ్చారు, ఎంతమంది ఆస్తులు ఇచ్చారు, ఎంతమంది ఇదిగో పనివారు ఇచ్చారు, ఇదిగో ఒంటెలు, ఇదిగో గొర్రెలు, మేకలు, మందలు, ఎడ్లు ఇవన్నీ ఇచ్చాడే. ఇది ప్రభు ఇచ్చిన ఇదిగో ఇది బలమండి. ఆమేన్. నేను ఎలా మర్చిపోతాను? ఇదిగో ఆ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. ఇదిగో బేతేలుకు ప్రయాణం చేద్దాము, బేతేలుకు వెళ్దాము, బేతేలులో ప్రభును ఆరాధించడానికి వెళ్దాము, బేతేలుకు వెళ్దాము. మీరు పరిశుద్ధపరచుకోండి, ఇదిగో మీ వస్త్రాలు ఉతుక్కోండి, మీ హృదయాలను కడుక్కోండి. ఏమైనా ఇదిగో ప్రభుకు నచ్చనివి ఏమైనా ఉన్నాయా, చెవుల కమ్మలు ఉన్నాయా, ఇదిగో అవన్నయ్యా, విగ్రహాలకు సంబంధించిన ఏమైనా ఉన్నాయా, వాటిని నాకు ఇచ్చేయండి అని యాకోబు పట్టుబడి వారందరి దగ్గర అవన్నీ తీసివేసి మక్షి ముందం కింద ఆయన పాతి పెట్టాడు. హల్లెలూయా. దేవుని మర్చిపోలేదు యాకోబు. ఆమేన్. దేవునికి స్తోత్ర మహిమ కలుగుగాక. ఇవ్వండి దేవుడు బిడ్డారా, యాకోబు మీదకి ఎంతమంది శత్రువులు వచ్చారంటే 450 మంది వచ్చారండి. గమనించండి. ఆమె ఒక శత్రువుతోనే మనం పోరాడలేమే, ఒక 10 మంది కలిస్తేనే మనం భయం ఉంటుంది. 10 మంది అవతల నేను చంపుతున్నారు తిరుగుతున్నారంటే ఎంతో భయపడుతూ ఉంటాము దేవుడు బిడ్డారా. అలాంటి 450 మంది ఇదిగో ఒక్కరి మీదకి వస్తే ఎలా ఉంటుంది దేవుడు బిడ్డారా? ఎలా ఆ పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ వేదన ఎలా ఉంటుంది, ఆ కలవరం ఎలా ఉంటుంది, ఆ బాధ, అది ఎంత భయంకరమైన స్థితి. ఆమేన్. 450 మంది యాకోబు మీదకి తన అన్నైన ఖడ్గాలు పట్టుకొని వస్తున్నారే. గమనించండి. దేవునికి స్తోత్ర మహిమ కలుగుగాక. హల్లెలూయా. ప్రేమ దైవ సంగమా, దేవుడు బిడ్డారా, యాకోబులో ఉన్న ఒక నిదానత ఉందే, యాకోబులో ఉన్న ఒక ప్రేమ ఉందే, యాకోబులో ఉన్న ఒక మంచి మనస్సు ఉందే. ఇదిగో ఏమిటనగా ఆయన ప్రభు సన్నిధి, ప్రభు మందిరాన్ని వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. ఇదిగో బలిపీఠము అర్పించడానికి వెళ్తున్నాడు. బలిపీఠము అనగా దేవునికి ఆరాధన చేయడమే. దేవునికి స్తోత్ర మహిమ కలుగుగాక. అలాంటి హృదయం మనకుందా? యాకోబు లాంటి మనసు మనకుందా? యాకోబు ఇదిగో దేవుడు ఇచ్చిన ఇవన్నీ నువ్వే ఇచ్చావా ప్రభా, నువ్వే ఇచ్చినవి ఆయన, నాకు ఏది ఇదిగో నాకు కష్టపడేది కాదయ్యా అని ఆ ప్రభును స్తుతించి తన కుటుంబాన్ని మందిరానికి నడిపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుని మందిరానికి మనం ఎలా రావాలంటే ఆసక్తితో రావాలి. వద్దున ఎవరో ఒక లాగినట్టుగా రాకుండానే, ఎవరో ఒకరు మనలో ఇదిగో ఇబ్బంది పెట్టే రా అంటే అమ్మా రాకుండానే నువ్వు ఇష్టంగా రావాలి, ప్రేమపూర్వకంగా రావాలి. అది వేరు నాటేస్తున్నా ఆ నాటులో వదులుకోవాలి. ఈరోజు నీకు 5 రూపాయలు లాభం వస్తుంది, ఆట నాటితే ఆ 1000 రూపాయలు వదులుకోవాలి. ఈరోజు పనిచేస్తే నీకు 5,000 ఇస్తా, ట్రాక్టర్లు ఇదిగో ఆ మోపు, ఆ గడ్డి మోపుల మోపు తీసుకురా, ఆ నాటు తీసుకురా అంటే 5,000 కాదు 10,000 ఇచ్చినా నా బండి అక్కడ రాదు. నా ప్రభును ఆరాధించాలి, నా ప్రభు నేను ఇదిగో స్తుతించాలి. ఆమేన్. స్తుతి చెల్లించాలి. ఆమేన్. మా స్తుతి వేరు, ప్రార్థన వేరు. ప్రార్థన మన అక్కలు తీస్తుంది, మా స్తుతి ఏం చేస్తుందమ్మా? ప్రార్థన పైకి వెళ్తుంది. గమనించండి అమ్మా, వింటున్నారా? నిద్రపోతున్నారా? నిద్రపోయేవారు చెప్పలు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా. నిద్రపోయారు ఎప్పుడైనా చెప్పలు కొడుతూనే ఉండాలి. ప్రార్థన ఏం చేస్తుంది? ఎవరు పెట్టారా? ప్రార్థన పైకి వెళ్ళి అమ్మా ప్రార్థన విని దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు ఆడికి స్వస్థత వచ్చిందనుకుంటున్నా, నాకు విశ్వాసం ఉంటుంది. మా వచ్చిందమ్మా స్వస్థత? మా నమ్ముతున్నావా? నేను తెలుసమ్మా స్వస్థత వచ్చిందమ్మా. లేదు సిగ్గుపడుతున్నా సాధ్యపడానికి మరి చెప్పాలి కూడా దేవుడికి. ఆమేన్. హల్లెలూయా. మరి చూడండి దేవుడు బిడ్డారా, ప్రార్థన దేవుడు తప్పక చేశాడు. పరిస్థితుల్లో 2 రోజులు ప్రార్థన పెట్టాం, దేవుడు కార్యం చేశాడు. మళ్ళీ తీశాము, మళ్ళీ గురువారము బుధవారము మళ్ళీ 3 రోజులు ఇంకోయితే పెట్టాము కరెంట్లో, గంగా అనే మా బంధువు ఇంట్లో. కానీ వారి ఇంట్లో ప్రార్థన పెట్టగాల్చి నేను గురువారము శుక్రవారం 2 రోజుల కోసం ఉండడానికి దేవుడు బాగా శక్తినిస్తున్నాడు. అక్కడ అసలు లేదు.
నిన్న కూడా ఉన్న ఉపవాసం, మొన్న ఉన్న ఆమె నేను నిర్ణయించుకున్నాను, ప్రభా ఈ 2 రోజులను ఉపవాసం రోజు ఆకలి అనేది చచ్చిపోయింది నాకు. నిజంగా అసలు ఆకలి లేదు గురువారం 2 రోజులు. మీరు కూడా ట్రై చేయండి. నేను అనుకున్నాను ఏ ఫంక్షన్ వెళ్ళినా అక్కడ ఇంత మటన్ పెట్టని, ఇంత చికెన్ పెట్టని, దాన్ని నేను అసహించుకుంటా ప్రభా, నీళ్లు తాగి మంచిగా తాగి వస్తున్నాం ప్రభా అని 6 రోజులు అనుకుంటున్నాను. ఒక పూట చనిపోతే, ఒక పూట తినకపోతే అమ్మ చేస్తామా ఆమె చావమే. హల్లెలూయా. దైవ సంగమా, దేవుడు బిడ్డారా, నిజంగా దేవుడు చాలా గొప్పవాడు, కార్యాలు చేస్తున్నాడు. ఎంతమంది ఏం చెప్పారమ్మా? ఎంతమంది చెప్పారు కదా వాక్యం ఏం చెప్పారు? మనం చాలా విశ్వాసం ఉండాలండి. ఆమేన్. హల్లెలూయా. మనం ప్రార్థన మందిరానికి రావాలంటే మనము దేవునికి వస్తున్నప్పుడు అందరూ మనల్ని చూస్తారు. అందరూ మనల్ని ఏం చేస్తారంటే బైబిల్ పట్టుకుంటే నేను వెనుక నిన్ను చదువుతాను, చూస్తాను. హల్లెలూయా. మరి చూడండి దేవుడు బిడ్డారా, ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో ఎలా ఉంది? ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. త్వరగా ఎవరికి చదువు రాదమ్మా? అమ్మా, మనస్సాక్షికి కలుషము రోచకున్నట్లు ప్రోక్షింపబడిన ఉదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో యథార్థ హృదయంతో మనము దేవుని సన్నిధానంలో చేరుదాము. గట్టిగా చెప్పండి పెట్టాడమ్మా. అమ్మా, ఈ వాక్యం నిలబడదమ్మా. మనం ఎలా రావాలంటే ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 22వ వచనంలో మనస్సాక్షి కలుషంతో కడుక్కున్నట్లు ప్రోక్షింపబడిన ఉదయములు గలవారమై నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస సంపూర్ణతో నిశ్చయిత కలిగి యథార్థ హృదయమైన చేరుదము. ఆమేన్. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వినడమ్మా, పాత నిబంధన ప్రత్యక్ష గుడారంలో ఏముందంటే, ప్రత్యక్ష గుడారం దగ్గర మరి రాగానే యాజకుడు ఆరోను సంతతి వారు ఏం చేయాలంటే, వారు అక్కడ గంగాళము దేవుడు పెట్టాడు. ఆ గంగాళంలో నీళ్లు వారి పాదములు కడుక్కొని చేతులు కడుక్కున్న తర్వాతనే మందిరానికి రావాలి. వినపడుతుందా? ఆమేన్. వారు ఏం చేయాలంటే ఆ గంగాళం దగ్గరికి వెళ్ళి ఇదిగో కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని ఇదిగో వారు సేవ చేయడానికి వండుచు భయముతో ఇదిగో దేవుని సన్నిధానికి రావాలి. దేవుని సన్నిధి ఇక్కడ ఉంటుంది. ఆ దేవుడు వారితో మాట్లాడతాడు. దేవుని అభిషేకం ఉంటుంది, దేవుని కృప ఉంటుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మన హృదయాన్నట ఎలా కడుక్కోవాలంటే ప్రియమైన దేవుని బిడ్డారా, మంచి మనస్సాక్షి కలిగిన వారమై ఉండాలి. మనలో ఏమి ఉంచుకోకూడదు, ఏమి ఆలోచన ఉంచుకోకూడదు. నీ ఆలోచన అంతా ప్రభే కావాలి, నీ ఆలోచన అంతా దేవుడే కావాలి. ఎక్కడికి వెళ్ళినా దేవా నన్ను దీవించు దేవా, నన్ను ఆశ్రయించు దేవా, దేవా నన్ను కాపాడు దేవా, నా హృదయాన్ని కడుగు ప్రభా. ఇదిగో అనుకోకుండా మాట జారానయ్యా, అనుకోకుండా కాలు జారానయ్యా, అనుకోకుండా అయ్యా నోరు జారానయ్యా అని ఎక్కువగా ఆ ప్రభువును స్తుతించాలి. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఇదిగో మరి కాళ్ళు కడుక్కుంటానగా దేవుని వాక్యము నీ నడక బాగుండాలి, నీ నడక బాగుండాలి, దేవునికి ఇంపుగా సొంపుగా ఉండాలి. కొంతమంది అడ్డదారిగా నడుస్తున్నారు, కొంతమంది అటు ఇటు తిరుగుతున్నారు. నువ్వు చక్కగా నిలబడాలి, నువ్వు చక్కగా మాట్లాడాలి. ఆమేన్. దేవుని బిడ్డారా, చేతులనగా వాక్యానుసారమైన సేవ చేయాలి. వాక్యానుసారమైన సేవ చేయడం అంటే వాక్యానుసారంగా నువ్వు జీవించాలి, వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి.
వాక్యంతో నువ్వు ఇదిగో మాట్లాడాలి. వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే నీకు ఉదక స్నానము కావాలట. అంటే దేవుడు బిడ్డారా, యేసయ్య నిన్ను కడిగాడు, యేసయ్య నిన్ను పరిశుద్ధపరిచాడు, యేసయ్య తన బిడ్డగా నిన్ను కౌగిలించుకున్నాడు. ఆమేన్. మనము తండ్రికి పాపంగా ఉన్నప్పుడు, అడ్డుగోడగా ఉన్నప్పుడు, మనము దేవునికి శత్రువైనప్పుడు, దేవునికి విరోధమైనప్పుడు, ఇదిగో నా ప్రభు దేవుని బిడ్డారా ఆ శత్రువును తీసివేసి ఇదిగో దేవుని ఎంత మనం నిలబెట్టాడే, దేవుని దగ్గర మనం ఇదిగో నిలబెట్టి ఇదిగో నా కుమారుడు ప్రభా, నా కుమార్తె ప్రభా, ఇక నేను నా వాక్యంతో కడిగానయ్యా, నా రక్తంతో కడిగానయ్యా, నా ఆత్మతో కడిగానయ్యా, ఇదిగో ఇదిగో నీ కుమారుడయ్యా, ఇదిగో నీ కుమార్తెయ్యా అని దేవుడు ఒక్కొక్కరిని తీసుకువెళ్ళి తండ్రి దగ్గర సమాధానం పరుస్తున్నాడు. నిలబడుతుందా? హల్లెలూయా. ఒక స్కూల్లో ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అతని బాగా చదివి బాగా ప్రైజులు చేసిన తర్వాత ఇతడు చాలా గొప్పవాడయ్యాడు, ఇతడు ఒక సైంటిఫిక్ అయ్యాడు, ఇతడు ఒక శాస్త్రవేత్త అయ్యాడు, ఇతడు ఒక పెద్ద డాక్టర్ అయ్యాడని ఇదిగో అతడు అందరికీ చెబుతుంటాడు. ఆమేన్. ఇప్పుడు ఈ అమ్మాయి అండి వెలుగుతుంది. ఈ వెలిగిని ఇలా ఇంట్రెస్ట్ స్కూల్ వెళ్తే ఎలా ఉంటుంది? మా స్కూల్కి ఇంట్రెస్ట్ వెళ్తావా? కమల్ పెట్టుకుని వెళ్తావా? ఈ చైనీస్ వెళ్తావా? ఈ భూ పెట్టుకుని వెళ్తావా? మార్చ్ పెట్టుకుని వెళ్తావా? వెళ్తావా? వెళ్తే ఏమంటారండి? అమ్మా నువ్వు స్కూల్ అమ్మాయిగా లేకపోతే ఫ్యాషన్ అమ్మాయిగా అంటారు కదండి. ఆమేన్. స్కూల్కి వెళ్ళే అమ్మాయి ఎలా ఉంటుంది? 2 జల్లు వేసుకుంటుంది, టై కట్టుకుంటుంది, ఆ స్కూల్ డ్రెస్ యూనిఫామ్ వేసుకుంటుంది, షూ వేసుకుంటుంది, సాక్స్ వేసుకుంటుంది, బెల్ట్ పెట్టుకుంటుంది, ఆమెకు కావాల్సిన ఆహారం పెట్టుకుంటుంది, ఆమెకు కావాల్సిన బ్యాగ్ వేసుకొని పోతుంది. అప్పుడు వెంటనే ఆమెను అలౌట్ చేస్తారు. మిగిలిన స్కూల్ ఉంటే తీసుకుంటారా? గెట్ అవుట్ అంటారు, గెట్ పెట్టిస్తారు, ఇలా రాకుండా తరచు పెట్టిస్తారు. అలాగే ఆ ఏసీ కూడా నిన్ను నన్ను నా రక్తంతో కడిగి ఉదక స్నానంతో నాకు మచ్చ, ఆమేన్, దేవుడికి స్తోత్రం. అంటే నాకు మచ్చ అంటే మనలో ఉన్న మళ్ళీ తీసివేశాడు, మనలో ఉన్న కపటాన్ని తీసివేశాడు, మనలో ఉన్న ఆ చెడుతాన్ని తీసివేసి నా తండ్రి దగ్గర ఇదిగో అతడు నేను నిలబెట్టాడు. స్థానంలో నా ప్రభు చేసేదండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహిమ కలుగును గాక. మరి ప్రియమైన దైవ సంగమా, దేవుడు బిడ్డారా, మనం ఎలా రావాలంటే ఇదిగో మరి బైబిల్ గ్రంథంలో అన్న ఉంది. అన్న ఎలా వచ్చింది? షియోనులో ఉన్న మందిరానికి ఆమె ఏట వెళ్తుంది. ఆమేన్. ఆ సమయంలో కొన్ని ఆ సందర్భంలో ఆమెకు కావలసిన దీవెన రాలే, ఆమెకు కావలసిన మరి సంతృప్తి జరగలే. ఆమె ఎన్నడూ ప్రేమ దేవుని బిడ్డలారా ఆమె దేవుని మీద ఎప్పుడు ఇదిగో మందిరం మానివేయలేదు. మా మందిరం మానివేయకూడదు. మా మందిరం మానివేస్తున్నారు చాలా మంది మందిరం అంటే ఏదో మరి ఆట అనుకుంటున్నారు, ఏదో ఒకటి వస్తున్నా పోదునా. అమ్మా అలాంటివి ఉండకూడదు. అమ్మా ఆదివారం వస్తే అమ్మా నీ భర్త నీ భర్తతో తిట్లు పడినా నువ్వు మందిరం రావాలి. అమ్మా నీ భర్త కొట్టినా పర్వాలేదు. ఆమేన్. హల్లెలూయా. ఒక భర్త ఎప్పటి కొట్టేవాడట తన భార్యను, ఎప్పటి కొట్టేవాడట. ఆమేన్. బాగా కొట్టేవాడు, మందిరానికి వెళ్తేనే కొట్టేవాడట. ఆమేన్. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. అంటే చూడండి, ఆ భార్య కూడా గయ్యాలి భార్య అండి. ఆ భార్య కూడా ఆమె ప్రవర్తన బాగలేదు. అంటే తెలుసు భర్తకు తన మంచితనము, తనకున్న చెడుతనం, తనకున్న ఆవేశం, కోపం బాగా తెలుసు భర్తకు. మాస్టర్ గారు కూడా చెప్పేదట, ఏమయ్యా ఆమె చేయబట్టే నేను మారడం లేదు. ఎందుకయ్యా నువ్వెందుకు మారలేవంటే, ఆమె మారినాడే నేను మారుతా. ఎందుకు? ఆమె మీ దగ్గర బాగుంటుంది, ఇక్కడ నటిస్తుంది, నా దగ్గర నటన చేస్తుంది. అమ్మా మరి ఏం ఆలోచనతో మందిరానికి వస్తున్నారు? కపట నటనతో వస్తున్నారా మందిరానికి? నిజస్థితిని ఒప్పుకోనికి రావాలి. ఇది పాపాలు ఒప్పుకునే స్థలం. ఆమేన్. పశ్చాత్తాపడే స్థలం. దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు నీ ప్రార్థన వింటున్నాడనే అలాంటి మనసుతో రావాలి. ఆమేన్.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అన్న తన పరిస్థితి ఎవరికి చెప్పలే. అన్న నిజంగా వెక్కి ఏడ్చింది, ప్రభా ఇదిగో నాకు సంతానము తెచ్చి ప్రభా, అయ్యా నేను గుడ్రాలు అయ్యా, నా నిందను తొలగించండి అయ్యా, ఇదిగో ప్రభా ఒక కుమార్ని నాకు దయచేయు ప్రభా అని ఆమె ఎక్కి వేడ్చి తన నిజస్థితిని, తనకున్న బాధను పశ్చాత్తాపంతో చెప్పిన స్థలం ఇది. ఆమేన్. ఎలా వస్తున్నారు మందిరానికి? కపట బుద్ధితో వస్తున్నారు. మా కపట బుద్ధి అనగా కడుపులో మాట ఒకటి, బయటకు ఒక మాట. కడుపులో కత్తులు పెట్టుకొని కౌలించుకుంటారట. అత్తమామల దగ్గర నటిస్తారు, సంఘంలో నటిస్తారు, బయటికి వెళ్ళాక వారిట్లా వీరిట్లా అని కీడు చేస్తూ ఉంటారు. వీళ్ళు చేయరండి. అత్తను తిట్టాలంటే ఏం చేయాలి? భర్తతో మంచిగా ఉండాలి. అదొక నటన. అమ్మా రాగానే అమ్మ ఇట్లది మీ నన్ను బాగా చీపు పెట్టింది, భర్త కోపం వస్తుంది. హల్లెలూయా. ఇలా నిజంగా ఇలా నటించేవారు చాలా మంది ఉంటారు. ఇలా నటించేవారు చాలా మంది ఉంటారు. వేషం తీసివేయాలి, దుస్తులు తీసివేయాలి. మన సంఘం ఎలా ఉండాలి? ఎఫెసు సంఘంలో వనమించాడు ప్రభు. ఎఫెసులు ప్రవచించే వనమించాడు. ఎవరు దొంగలు, ఎవరు విశ్వాసులు, ఎవరు నీతిమంతులు, ఎవరు యథార్థవంతులు, ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు. ఎఫెసు సంఘానికి దేవుడు వనమించాడే. ముసుగులు వేసుకున్నవారట అపోస్తులమని, అపోస్తులు కాకముందే మేము అపోస్తులమని చెప్పుకున్నారట. ఈ రోజున చాలా మంది ఎలా ఉన్నారంటే, మేము బాగా ప్రార్థన చేస్తామండి, బాగా ఉపవాసం ఉంటామండి, బాగా దర్శనాలు చూస్తామండి, బాగా ఇదిగో మేము ప్రవచనం చెప్తామండి, మాకు అన్ని తెలుసండి అని ఇదిగో ఉన్నవారట. దేవుడట వారిని మధ్యలో ఎఫెసు సంఘంలో ఇదిగో వివేచించే వారిని, వారికి కలలు చెప్పి భావముని కలిగి ఒక ఇతరులను పెట్టారట. సంఘంలో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. ఎందుకంటే సంఘంలో ముసుగు వేసుకునే వాళ్ళట ప్రభు చీల్చేటట. ఆమేన్. మనం ముసుగు వేసుకొని మందిరాన్ని రాకూడదు, యాకోబులాగా రాకూడదు. యాకోబేమో ముసుగు వేసుకొని స్వరమేమో యాకోబుది, ముసుగేమో ఏశావుది. ఆమేన్. సౌలు వెళ్ళాడు, సౌలు ముసుగు వేసుకొని కన్న పిచ్చా దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో ఏమైనా నాకు పంచాంగం చెప్పవా, ఏమైనా నాకు ఇదిగో అది చేయవా. అతడు చేయవలసింది దేవుని దగ్గర విన్నపం చేయాలి. ఇదిగో దేవా ఈ పరిస్థితి ఏంటి, ఇదిగో నా ప్రభు నాకు నువ్వు ఉంటావు ప్రభు అని ఆ సౌలు దేవుని దగ్గర విచారణ చేయక, దేవుణ్ణి అడగక కర్ణ పిశాచము దగ్గరికి వెళ్ళినాడట. ఈ రోజున చాలా మంది మంత్రాల దగ్గరికి కూడా వెళ్తున్నారు, కాయలు కనిపించుకుంటున్నారు, చేతులు చూసుకుంటున్నారు, ఉంగరాలు పెట్టించుకుంటున్నారు, కాళ్ళకు నల్లపట్టీలు కట్టించుకుంటారు. నల్లదారాలు అంటే చిక్కిపోతున్నాయట. దేవుడు కాపుదలు ఉండాలి, కానీ ఆ నల్లదారాలు ఏం చేస్తే కాళ్ళకు లేవండి. కాళ్ళకు నల్లదారాలు క్రైస్తవులే. ఇంటికి వెళ్తే అవన్నీ ఎలా ఉంటాయంటే బూడి గుమ్మడికాయ ఉంటుంది. వాళ్ళు క్రైస్తవులే. బూడి గుమ్మడికాయ నేను రక్షిస్తుందా? బూడి గుమ్మడికాయ కాపాడుతుందా? బూడి గుమ్మడికాయ జీవం లేని, జీవం గల దేవుని విడిచిపెట్టి, జీవం గల దేవుని పక్కకు పెట్టి ఆ బూడి గుమ్మడికాయ మీద నీ విశ్వాసం ఉంచుకో సహోదరుడా. ఆమేన్. హల్లెలూయా. కపట వేషధారణ ప్రభు చాలా కోపం వస్తుంది. వేషధారణతో ముద్దు పెట్టుకొని కౌలించుకున్న యూదా పరిస్థితి ఏమైంది? ఆమేన్. కొంతమంది కడుపులో కత్తులు పెట్టుకొని బాగా కౌలించుకుంటారంట. అది వేషధారణ, అది నటన. ఆమేన్. కడుపులో కత్తులు, బయట మాత్రం కౌలించుకుంటాడు. ఇది నిజంగా ఇది అశేఖరమైన కపట ఆలోచన. దేవునికి చాలా కోపం వస్తుంది. ఇదట దేవునికి చాలా ఐసు పుట్టిస్తుంది. వేషధారణ మళ్ళీ ఉంటుంది. లోన ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడతారు. ఆమేన్. ఆ కపట నటన వేషాన్ని తీసివేయమని ప్రభు చెబుతున్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పగలుగుతామండి. ఒక యవనస్తులట మందిరానికి ఆన్లైన్ ప్రార్థన పోయిందండి. ఉండబోతున్నారా? ఆన్లైన్ ప్రార్థన పోయింది.
అబ్బాయితో తిరగడానికి గమనిస్తున్నారా? అబ్బాయితో తిరగడానికి వెళ్ళింది. ఇంట్లో మాత్రము నేను దేవుని మందిరానికి వెళ్ళానమ్మా, ఆలయానికి వెళ్ళానమ్మా అని ఆమె చెప్పిందట. వారు నమ్మారట. అమ్మా నీకు ఏమైనా ఆ మందిరానికి వెళ్ళావు కదా, ఈమె దర్శనం కనిపించాలంటే అమ్మో వస్తు దేవదూతలు నాకు కనిపించాను, ఓ భాషతో మాట్లాడాను అని నమ్మారట. నమ్మారట. మరొక ఇలా సంపూర్ణతకి వెళ్ళాడు. అమ్మా మళ్ళీ ఈ నెల జరిగిందంటే అమ్మా కల్వరిసిలో నాకు కనిపించిందమ్మా, దేవుడు కల్వరిసిలో ఇదిగో కన్య రక్తం కాచినట్టుగా చూశానమ్మా చెప్పిందండి. ఆమె హల్లెలూయా. తల్లిదండ్రులు మోసం చేశాడు కానీ దేవుడు మాత్రం మోసం చేయలేమన్న. ఆమె నిజంగా ఆ వేషధారణ బట్టి ఇదిగో ఆమె నిజంగా దురాత్మ శక్తి పట్టిందట. ఆ రాత్రి ఆ దురాత్మ శక్తి పట్టగానే ఈ ప్రేమించిన వ్యక్తి ఇక పక్కకుంటాడట. ఈమె వెంటనే ఆ ఇంటికల వీరబోసి రే అన్నాడు. వెంటనే వీళ్ళు ఈ పక్క ప్రేమించిన అమ్మాయి ఒకటే ఉంటున్నాడ, అమ్మో అమ్మో అని. ఆమె రే అనగానే వెంటనే వాడు చాలా వెంటనే రోడ్డు మీద ఇలా ఇలా చేస్తుంటే పోలీసులు తీసుకెళ్ళారట. పోలీసులు తీసుకెళ్ళి ఏం జరిగిందంటే ఇలా ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. అమ్మా ఇది నువ్వు కల్వరి అన్నావు, దేవదూతలు అన్నావు, ఈ వేషం ఏందమ్మా, ఈ భక్తి ఏందమ్మా, భక్తి ముసుగులో చాలా మంది రోజు లేరా అండి, ఎలా వస్తున్నారు మందిరాన్ని? ఆ భక్తి వేషం ముసుగు తీసివేయాలి. ముసుగు తీసినప్పుడే ఇదిగో దేవుడు నేను చూస్తాను. ఆమె హల్లెలూయా. రేపు దైవ సంగమా, దేవుడు బిడ్డారా, నువ్వు ప్రార్థన మందిరానికి నిర్దేశిస్తూ రావాలి, యథార్థంగా రావాలి. అన్న యథార్థంగా వచ్చింది, యథార్థంగా తనకు దేవుడు కార్యం చేశాడు. ఆమె హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఆఖరిగా ఉంది 1వ గ్రంథము 14వ అధ్యాయం 1వ గ్రంథము 14వ అధ్యాయము అక్షరమా నువ్వు లేచి యాదవం పాఠాన్ని తెలియబడకుండా మారువేషం వేసుకుని శిలువలకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజవుతున్నానని నాకు సంసారం తెలియ చెప్పిన ప్రవర్తనకు అభిగా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీకు 10 బిడ్డలను అప్పములను ఒక గుడ్డి తేనె చేత పట్టుకొని అతని దర్శించుము. బిడ్డ ఏమవునో అతను నీకు తెలియజేయగలని చెప్పగా. ఆమేన్. మా గట్టిగా చెప్పండి. హల్లెలూయా అలా చెప్పడమా, చెప్పండి అలా హల్లెలూయా. 10 దేశాల్లో ముగిస్తాను, 5 దేశాల్లో ముగిస్తాను. యెహోవాకు అనగా దేవుడు అతనికి ప్రత్యక్షమై 12 గోత్రాలను వేరు చేసి 10 గోత్రాల మీద ఇతని అధికారంగా చేశాడు. ఆమేన్. 2 గోత్రాలు వేరు చేసి 10 గోత్రాలు ఆ బాధ్యత, అంత పెద్ద బాధ్యత యెహోవాకు ఇచ్చాడు. ఆమేన్. యెహోవా అనగా దేవుని ఇదిగో మరి దాసుడు. ఆమేన్. నిజంగా ఇతను చాలా కొన్ని దినములు బాగా సేవ చేశాడు, బాగా ఉన్నాడు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. కానీ దేవుడికి అయిష్టంగా ఉన్నాడు, దేవుడికి కోపంగా పుట్టించే రీతిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ప్రార్థన చేయకపోతే దేవుడికి కోపం వస్తుంది, మన విశ్వాసంగా ఉండకపోతే కోపం వస్తుంది, మనం యథార్థంగా నడవకపోతే, మాట్లాడకపోతే, ఉండకపోతే కూడా దేవుడికి కోపం వస్తుంది. ఆమేన్. నేను అన్ని ఇచ్చానే, అంత దీవించానే, అంత 10 గోత్రాల మీద ఇతను అధికారంగా చేశానే, ఇతను నాకు చేయవలసింది ఏంటిది, నన్ను మోసం చేశాడు, నన్ను బాధ పెడుతున్నాడు. దేవుడు బిడ్డారా, ఈరోజు చాలా మంది విశ్వాసులు బాధ పెట్టే వారిగా ఉన్నారు, దేవుని ఘనపరిచే వారిగా తక్కువ ఉన్నారట. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చాలా బాధపడుతున్నాడు, 2 చేతులు చాపుతున్నాడు, లోబడి నా ప్రజలారా నేను ఇస్తున్నాను. ఆమేన్. ఈ రోజున చాలా మంది ఎలా ఉన్నారంటే పైకి భక్తి గల వారై ఉండి శక్తిని అనుగ్రహించలేని వారిగా ఉన్నారట. వారికి మనమట విముఖుడమై ఉండాలట, వారికి మనం దూరంగా ఉండాలట. ఆమేన్. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. పైకి భక్తిగా ఉన్నారట కానీ వారట దేవుని శక్తిని అనుగ్రహించలేకపోతున్నారట.
వారితో మనం స్నేహం చేయకూడదు, వారికి విముఖులమై ఉండు అని పౌలు చెప్తున్నాడు. దేవుడు బిడ్డ, ఆమేన్, హల్లెలూయా. యెహోవాను దేవుడు దీవించాడు, యెహోవాను అందించాడు, ఆ రాజ్యానికి అధికారం ఇచ్చాడు, అంతగా దీవించాడు, ఎంతగా హెచ్చించాడు. కానీ దేవుడి బిడ్డారా, అతడు మాత్రము దేవునికి ఇదిగో దూరంగా ఉన్నాడు, దేవునికి అశీఘ్రమైన చేశాడు, విగ్రహాలు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక, హల్లెలూయా. మందిరం కట్టించాడు, ఆ మందిరంలో దేవుని సన్నిధి ఉంచాలి, గంగ మనసులో పెట్టాలి, దేవుని ఆరాధించే స్థలంలో అతను ఏం చేశాడంటే 2 బంగారు తుండలు పెట్టాడు. యెహోవాను 2 బంగారు తుండలు పెట్టాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు 2 గోత్రాల వారు యెరూషలేముకు వెళ్ళి ఆరాధిస్తున్నారు, యెరూషలేముకు వెళ్ళి దీన్ని ఆరాధిస్తున్నారు. మా గమనించండి, మనము ఏ బండ మీద చిక్కబడ్డామో ఆ బండను జ్ఞాపకం చేసుకోవాలి, ఏ గుంటలను తోబడ్డామో ఆ గుంటను జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆత్మీయ తండ్రి మన చెక్కాడు, ఆమేన్, గుంట దిగాడు, ఆమేన్. గుంటగా ప్రార్థించగా 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 మనం అందరము ఆ గుంటలోకి పైకి తీసుకొచ్చాడు. ఆ గుంటను జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడికి మన మందిరం విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఆమె గమనిస్తున్నారా? ఇతడు 10 గోత్రాల మీద అధికారం ఇచ్చాడు. ఇతని సంఘం ఇతనికి రావాలి. మా గమనించండి, ఆమె, హల్లెలూయా. ఇతని సంఘాన్ని అతను దోచుకుంటారని ఆ 2 గోత్రాల ప్రజలు అటు పోతారని ఇతను ఏం చేశారంటే వక్రంగా కుడింటిగా 2 బంగారు తుండలు పెట్టి ఆరాధిస్తున్నాడు. ఎంత బాధండి! ఎవరి సంఘం వారికి వెళ్ళాలి. ఈ 2 గోత్రాల వారు ఇశ్రాయేలు దేశంలో ఆరాధిస్తారు. ఈ 10 గోత్రాల వారు ఇక్కడికి రావాలి. ఈ రోజున చాలా మంది దైవ సేవకులు మా దగ్గర రండి, మేము ఇస్తాము, మేము చేస్తాము, మేము అన్ని జరుగుతుందని చెబుతుంటారు. మనం ఎక్కడ చెక్కబడ్డామో అక్కడే నాశనం చేసుకోవాలి. ఒకవేళ నీ ఆత్మీయ తండ్రి నువ్వు అటు ఇటు వెళ్తే కన్నీరు కాస్తాడు. ఆ కన్నీరు మంచిదా? ఇంటికి బాగా శాపం. ఆమేన్. వెళ్ళకూడదండి. చచ్చినా ఒకటే సంఘము, బతికినా ఒకటే సంఘము. అంతే సంఘంలో ఉండమండి. చచ్చినా ఒకటే సంఘము, బతికినా ఒకటే సంఘం. ఆమేన్. యెహోవాను ఆ 10 గోత్రాల మీద అధికారం చేస్తే అతను చేయవలసింది ఆరాధన కాదే, అతను విగ్రహం చేస్తున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అతను నిజంగా దేవుడు పెట్టారా? అతని తన భార్య తన కుమారుడు చంపబడ్డప్పుడు ఇదిగో అక్కడ అహియా అంటే ప్రవక్త, పెద్ద ప్రవక్త, చాలా ప్రవక్త, ఆమేన్, అతని దగ్గరికి వెళ్ళి ఇదిగో నా కుమారుడు బ్రతుకుతాడేమో అని నువ్వు చెప్పుము అని మారువేషంతో వెళ్ళిందండి. మారువేషంతో వెళ్ళింది. హల్లెలూయా. మారువేషము వేసుకున్న స్త్రీ వస్తుంది. ఆమేన్. మాకు వినండి, దేవుడు మాట్లాడుతున్నాడు. అహియా ప్రవక్త, నా సేవకుడా, ఇదిగో మారువేషం వేసుకొని ఎరాము మామ ఒక స్త్రీలాగా వస్తుంది. ఆమేన్. నిలబడుతుందమ్మా? ఒక స్త్రీలాగా వస్తుంది, మారువేషం వేసుకుని వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఆ మందిరానికి రాగానే కాళ్ళ చప్పుడు విన్నాడు, గజ్జల చప్పుడు విన్నాడు. అయ్యా ప్రవక్త, అతనికి కళ్ళు కనిపించడం లేదు, శబ్దం విన్నాడు. ఇదిగో ఓ యానోము భార్య, ఇదిగో అక్కడనే ఉండుము. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. వెంటనే అక్కడనే ఆగిపోయింది. నువ్వు ఎలా వస్తున్నావంటే ఇది పంచాంగం చెప్పే స్థలము కాదు, జ్యోతిష్యం చెప్పే స్థలము కాదు. ఇది నువ్వు ఎలా రావాలంటే నిజ శిస్తుతో రావాలి, పాపాలు ఒప్పుకోవాలి, సమాధానం పడాలి. ఆమేన్. అక్కడనే ఆపేశాడు ఈ ప్రవక్త. ఇదిగో గజ్జల సప్పుడు వినగానే, ఇదిగో నీవు కుమారుడు చావడానికి చెప్పడానికి నా దగ్గరికి వచ్చావే, నువ్వు వచ్చినట్టు కాక నువ్వు పాదములు నీ వాకిట్ల పెట్టక ముందే నీ కుమారుడు చనిపోతాడు. ఆమేన్. నీ కుమారుడు చనిపోతాడు. ఒకవేళ ఆమె నిజశిస్తూ అయ్యా నా కుమారుడు అయ్యా ఆ వ్యాధితో బాధపడుతున్నాడయ్యా, ఆ వ్యాధి అతన్ని బాగా పీడిస్తుందయ్యా, పరిస్థితిలో వచ్చాడయ్యా అయ్యా అని పశ్చాత్తాపం పడలేదే? యెహోవా కూడా మనసు మార్చుకోలేదే? యెహోవా కూడా దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపం పడలేదే? అన్న పశ్చాత్తాపం పడినట్టుగా
మనమందరము మన కార్యాల కొరకు, ఇదిగో మన అవసరాల కొరకు, మనకున్న ఇబ్బందుల కొరకు, మనకున్న శ్రమల కొరకు, మనకున్న వ్యాధుల కొరకు, ఇదిగో ఈ స్థలంలో ఆమేన్ మనం పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి, యథార్థంగా మనం మందిరానికి రావాలి. యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడంట. ఆమేన్ హల్లెలూయా. ఎలా వస్తున్నారు మందిరానికి? ఈ ప్రవక్తలంతా సరిచేసుకోమంటున్నారు. మనం ఎక్కువగా మాట్లాడకూడదు, ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. ఆమేన్. మన నాలుక అదుపులో పెట్టుకోవాలి. హల్లెలూయా. క్షమించే హృదయం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒక బాలవాయనగా సైకిల్ తగిలి పడ్డాడట. అమ్మా మొదట గుద్దాడట. ఎవరు ఆ గుద్దిన ఆ వెంటనే బాగానే పడిపోయాడు. వెంటనే ఆ వ్యక్తి ఏం చెప్పాలి? అయ్యా క్షమించండి అని చెప్పాడట. ఆ క్షమించే మనసు ఆ మాట రాగానే ఈ పాల్పోయిన వ్యక్తి పోవాయో. మనం ఎలా ఉంటామంటే మన ఆ స్థితిలో ఉండే రివర్స్ చేస్తుంటాం. నువ్వేనా గుద్దేమంటావు, నువ్వేనా తాగమంటావు. ఆమె చూడు, ఒక క్షమాపణ మాట పోవయము అని చెప్పాడు. ఆమె ఇవ్వండి, మాటను అదుపు చేయలేక పోతూ ఉంటాం. ఒక నది తెగిందనుకో, ఒక చెరువు తెగిందనుకో, దాన్ని ఆనకట్ట ఎలా కట్టాలి, దాన్ని ఎలా వివరించాలంటే ఇసుక బస్తాలు వేసి దాన్ని ఆపవచ్చు. అక్కడక్కడ మరి సముద్రాల దగ్గర, చెరువుల దగ్గర, నదుల దగ్గర ఏం తీసుకెళ్తారు? ఇసుక బస్తాలు స్టాప్ పెడుతుంటారు. అంటే ఎప్పుడైనా అది కోసిందనుకో, అది కట్టిందనుకో, వెంటనే ఆ బస్తాలు వేసి దాన్ని ఆఫ్ చేస్తారు. కానీ నోటి మాటను ఆపు చేయలేము. ఊగో అమ్మా ఆగమ్మా ఊగోయా ఊగో అమ్మ నిజమండి. నిజంగా దేవుడు ఏమంటున్నాడే, నువ్వు వాక్యము వినువారై ఉండాలి. ఆమేన్. వినువారై మాత్రాన వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవాలి, వాక్యానుసారంగా నువ్వు మాట్లాడాలి. మీరు విన్నవారు మాత్రమే కాక మీరు మోసపోకండి. మీరు మోసపోకండి. వాక్యం ఏం చెప్తుంది? కోపం తగ్గించుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా మాట్లాడాలి, పరిశుద్ధంగా ప్రార్థన చేయాలి. ఆమేన్. మనం తక్కువగా మాట్లాడాలి. కానీ దేవుడు ఉన్నాడు, కిందున్నావు, నువ్వు ఎంత, నీకున్న ఆస్తి ఎంత, నీకున్న బలం ఎంత, ఆ బలం తీసేస్తే గాలి తీసిన డైలాగ్ అయిపోతావు. ఆమేన్. వెచ్చించుకోకూడదు. ఆమేన్. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు యథార్థంగా రావాలి. అన్న వచ్చింది. ఆమేన్. అన్న ఇదిగో యథార్థంగా ఒప్పుకొని దీవించబడింది. ఇదిగో అయ్యి మన ఎర్రగో భార్య పాలు వేసుకుని వచ్చింది. ఇదిగో దేవుడు నిజంగా చాలా కోపడ్డాడు, చాలా కోపం ఇచ్చుకున్నాడు. ఇదిగో వెంటనే చెప్పు, తన కుమారుడు చనిపోతాడు. ఆమె యథార్థంగా వస్తే గమనించాడు, హెచ్చరిస్తున్నాడు నా ప్రభు. నువ్వు ఎర్రబాబులాగా వస్తున్నావా, ఒక అన్నలాగా వస్తున్నావా? కలుషంతో, బాధతో, కోపంతో ఆమె నటన జీవితంలో వస్తున్నారా? అమ్మాయి యవనస్తుల జీవితం ఏమైంది? నటన జీవితం వచ్చి ఇదిగో దయ్యం బట్టి ఆమె జీవితం లోకాధికారి పట్టుకున్నాడు. లోకాధికారి ఎవరంటే సాతానుడు. ఆమేన్. యేసే చెప్పాడు, లోకాధికారి వస్తున్నాడు, నా దగ్గర వానికి సంబంధించింది ఏది లేదే. ఆమేన్. లోకాధికారి వస్తున్నాడు. ఆమేన్. ఇదిగో దేవుని బిడ్డలారా, మనం చేస్తున్న ప్రతి మాట, ప్రతి ఒక్క కదలిక, ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క తప్పు, ప్రతి ఒక్క ఇదిగో అన్ని లోకాధికారి చూస్తున్నాడు. ఆమేన్. ఒకవేళ అవన్నీ లోకం సంబంధించి నీలో ఉంటే లోకాధికారి నిన్ను పట్టుకుంటాడు. ఎవరు లోకాధికారి? సాతానుని పట్టుకుంటాడు. ఆమె ఆ యవనస్తులను పట్టుకున్నట్టుగా ఆ యవనస్తురాలు చాలా మంది దైవసేవకులు ప్రార్థన చేయగా కోలుకునని ఇదిగో బాగా అందరూ ప్రార్థన చేయగా లాస్ట్ వెళ్ళిపోయింది. ఆమె హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి మనము ఒక అన్న యథార్థతో వచ్చింది, యథార్థత ఆ బిడ్డకు అంత గర్భాధించాడు దేవుడు. ఆమేన్. అక్కడెక్కడ వెళ్ళకూడదు, అక్కడెక్కడ పోకూడదు, అక్కడెక్కడ దేవుని ఆ చేతులు చూసుకోవడం, అమ్మా కంచగా చూసుకోవడం ఐశ్వర్యం, అమ్మా కాగితం కట్టించుకున్నాడు. ఇవన్నీ ఉంటే ఈరోజు తీసుకెళ్ళాలి. యాకోబు బెతేలుకు ప్రయాణం చేస్తున్నాడు.
యాకోబు మాట్లాడుతున్నాడు, తన భార్యతో మాట్లాడుతున్నాడు, దాసులతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీలో ఏమైనా ఇదిగో దాచబడి ఉన్నాయా? ఇదిగో వెంటనే పరిశుద్ధపరచుకోండి, మీ వస్త్రాలు ఉంచుకోండి, వెంటనే స్నానం చేయండి, వెంటనే ఇదిగో బేతేలుకు ప్రయాణం అవుదాము. ఆమె ఎలా వెళ్ళాలి? ప్రయాణం అంటే యథార్థతగా వెళ్ళాలి, నీతిగా వెళ్ళాలి. ఇదిగో దేవుని ఆరాధించే సమయము, దేవుని ఆరాధించే స్తుతించే సమయం. ఆమేన్. రోజు మీరు స్తుతులు చేస్తున్నారా? మీ ఇంట్లో ప్రార్థన రెండే వస్తుంది, స్తుతి మాత్రము దేవుని దగ్గరే ఆగిపోతుంది. ప్రార్థన ఏమో రిప్లై వస్తుంది, నీకు మళ్ళీ కార్యం చేస్తాడు. ఈ స్తుతి మాత్రము ప్రభు దగ్గరనే ఉండిపోతుంది, శ్వాసం దగ్గరే ఉండిపోతుంది. ఆ శ్వాసం చుట్టూ నువ్వు చేస్తున్న స్తుతి ఆ ప్రభు దగ్గరనే ఉంటుంది. దాన్ని పంపించడు ప్రభు. ఆ స్థుతిని ప్రభు స్వీకరిస్తారు. ఆ స్థుతి ప్రభు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆమె గమనించే నువ్వు స్థుతులు చెల్లించాలి. ఆమె ఆ స్థుతి మాత్రం తన ఉదయంలో ఉంచుకుంటాడు. ఆమె స్థుతి చెల్లించుట విధానంలో చూస్తారు. ఆమె హల్లెలూయా. ఇచ్చిన వాక్యం ప్రభు దీవించి ఆశ్రయించలాగా గట్టిగా చెప్పాలంటామండి. హల్లెలూయా. మంచి ప్రార్థన చేసుకుందాము. దేవుని మందిరానికి ఎలా వస్తున్నాము? నా ప్రభు చెప్పాడు, నీ అత్తగారితో సమాధానం లేదా, నీ కోడలతో సమాధానం లేదా, నీ సహోదరుల మీద, నీ బంధువుల మీద నీకు ఏమైనా విరోధం ఉందా? మందిరానికి ఎలా వస్తున్నావు? అవును, నా ప్రభు మాట్లాడుతున్నాడు. నీ సహోదరుల మీద నీకు న్యాసం ఉంటే నీకు సమాధానం పడిన తర్వాత నాకు అర్పణ అంటున్నాడు. అవును, మనం ఎలా వస్తున్నాం? నీ దహనబలు, నీ గొర్రెల మేక, ఆ కొవ్విన ఆ పోటీల మాంసం నాకు ఇష్టం లేదంటున్నాడు. ఎందుకంటే ఆ ప్రభు సన్నిధికి ఎలా వస్తున్నా? ఒక అన్న ఎలా వచ్చింది? యథార్థంగా వచ్చింది. ఇదిగో యెహోవా భార్య, ఇదిగో ఆమె వేసుకొని ముసుగు వేసుకొని దేవుని మందిరానికి రాబోతుంది. వెంటనే నా ప్రభు మాట్లాడాడు, ఇదిగో యెహోవా భార్య, నువ్వు ముసుగు వేసుకొని వస్తున్నావు, ఇదిగో నువ్వు ఏదో రీతిగా వస్తున్నావు. ఈ రోజున చాలా మంది విశ్వాసులుగా రాక ఏదో ఒక రీతిగా వస్తున్నారు. అవునయ్యా, ఆ వేషాన్ని తొలగించి, ఆ ముసుగును తొలగించండి అయ్యా. ఇదిగో ప్రభా, ఆ ముసుగు వేషము తొలగిపోవాలి ప్రభా. ఆ వేషధారణ కపట బుద్ధి, ఇదిగో నాయన, పైకి ఒక మాట లోన ఒక మాట అయ్యా, పైకి ప్రేమ కడుపులో కత్తులు. అవును నాయన, ఇస్రాయేలు యూదా ఏమైండు అయ్యా? నేను కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. కపటమైన అయ్యా ఆయన ప్రేమ, అవును తండ్రి, ఆ కపట ప్రేమ మాలో ఉండకూడదయ్యా. అయ్యా ఇదిగో ఈ రోజు మనము నేర్చుకున్న పాఠం ఏమనగా, మనము దేవుని మందిరానికి వస్తున్నాం కాబట్టి మనలో యథార్థత ఉండాలి, నీతి ఉండాలి, న్యాయం ఉండాలి, కనికరం ఉండాలి, నీ అర్పణ కనికరం గలదిగా ఉండాలి. ఓ స్తోత్ర పరిశుద్ధుడా, స్తుతి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవా నీకు వందనాలు. గొప్ప దేవుడా, నీకే మహిమ, నీకే స్తుతులు. అందరం ఒకసారి గట్టిగా ప్రభువుస్తున్నాం. స్తుతి. అవునయ్యా, నేను కూడా అలాంటి వేషంతో వస్తున్నానా? అలాంటి ఆలోచనతో వస్తున్నానా? ఇదిగో ఎంత భార్య, అవును తల్లి, వేషం వేసుకుని వచ్చిందయ్యా. అవును తండ్రి నాయన, అలాంటి వేషం మాకు తొలగించండి అయ్యా. అలాంటి బుద్ధి ఉంటే మనకు తొలగించండి అయ్యా. ఇంకో ప్రభా, తెలిసి తెలియక చేస్తే ఇంకో ఒక్క ఆయా శిక్ష, తెలిసి చేసిన వారికి రెండంతల శిక్ష. అవును తండ్రి, ఆ శిక్ష నుండి తప్పించండి అయ్యా, ఆ నరకం నుండి తప్పించండి అయ్యా. అవును తండ్రి, మేము తెలిసి చేయకూడదయ్యా, తెలిసి టీవీలు చూడకూడదు, తెలిసి పాపం చేయకూడదు, సినిమా చూడకూడదు, అబద్ధం ఆడకూడదు. అవును తండ్రి, తెలిసి చేస్తే అవును రెండంతల శిక్ష. అవును తండ్రి దేవా, నీకు మహిమ చెల్లిస్తున్నావు ప్రభా. ఈ రోజున తండ్రి నువ్వు వాక్యంతో మాట్లాడి నువ్వు బలపరిచావు దేవా, నీకు మహిమ చెల్లిస్తున్నావు ప్రభా. మాకు ఇచ్చిన మందిరాన్ని, మాకు ఇచ్చిన ఈ సాహసాన్ని ఇదిగో ప్రభా, నువ్వు దీవించండి ప్రభా, నువ్వు ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి దేవా, నీకు వందనాలు. మందిరానికి మగవారు కూడా రావాలట, మగవారు అర్పణ చేయాలట. తండ్రి వచ్చేవారమైన అది భర్తలు పెట్టుకొని కుటుంబాన్నంతా తీసుకొని వచ్చే వారికి మనసు తెచ్చి ఆయన యాకోబు తన పిల్లలు, తన భార్యలు, దాసులు కూడా మందిరానికి వెళ్దాము రాండి అని వారిని హెచ్చరించాడు ఆయన. దాన్ని బాగా హెచ్చరించాలయ్యా, భర్తలు మార్చబడాలయ్యా. నీకు వందనాలు రావాలయ్యా. 7 రోజులు అయ్యా తండ్రి ఆయన విశ్రాంతిని పాటించాలయ్యా. ఆ రోజు మా పని చేసుకోవాలయ్యా. 7వ ఇది నీ రోజయ్యా.
స్తోత్ర ప్రభువా తండ్రి దేవా నీకు వందనాలు, నీకే మహిమ, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.